సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు మనం ఒక సైకో మోడల్ ఇంటర్వ్యూ చూడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా, మరీ ల్యాగ్ లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక మొదలెడదామా? మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మొన్న పోయి ఒక పెట్టేసినాం అంటున్నా, ఇంటికాన్నే కాయలు అంటున్నా. ఇది ఒక్కొక్కంది ఒక్కొక్క మంతురం ఇట్లుంటది, అర్థమవుతుందా? గాని మనం దీంతో కొడితే వానికి ఆ మంత్రం తాకుతుందని అక్కడ ఇన్న పేడు ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం రత్తం రత్తం అయిపోతావా అంటున్నా. ప్యాంటు పైన నేను కొనుక్కున్నా, నువ్వు కొనుక్కున్నా, కొనుక్కొని తయారు చేసుకున్నా. కాదు, వాడు ప్యాంట్ ఏంట్రా అలా ఉంది? వాడు అన్నాడు కదరా ప్యాంట్ కొనుక్కొని నేనే తయారు చేసుకున్నా అని, బొక్కలెట్టేసాడు. ఇంకెందుకు డైరెక్ట్ అక్కడ కూడా ఒక బొక్క పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇక్కడ నుంచి వెంటిలేషన్ అక్కడ దాకా వెళ్తుంది. అందుకే నేను అలా క్రియేట్ గా. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంపుకి వచ్చినావా ఆటోలా? యా వచ్చేటప్పుడు తయారు చేసుకున్నా. నువ్వే ఇంపినావా? యా ఎందుకు అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా? ఒక దగ్గర డైరెక్ట్ గాలి వెళ్ళాలి కదరా లోపలికి. అన్ని రకాలుగా చింపితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది గాలి. అన్ని వైపుల నుంచి వెళ్తుంది. ఫారెన్ కంట్రీ కాదు, హైదరాబాద్ బి ఫేమస్. ఎక్కడెక్కడో ఫారెన్ కంట్రీలో పోయి ఫేమస్ అవుడు పెద్ద మాట కాదు. మా ఇండియాని మేమే ఫేమస్ చేస్తాం. మేము బయట దేశాల గోమ అంటున్నా, మా ఇండియా మాదే అంటున్నా. జై అంబేద్కర్. ఏం చెప్తున్నాడు వాడు? మరి వాడు ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పరా ఒకసారి? అదే అంటున్నా, అసలు నాకు బుర్ర పోయింది. వాడు ఎవరు అడిగాడు వాడిని? ఫేమస్ హైదరాబాద్ ఫేమస్ కాదని ఎవడు చెప్పాడు? వాడు ఇప్పుడు అది పని చేసినందుకే ఫేమస్ అయిపోయింది. బొక్కలు అన్ని చోట్ల ఎందుకు పెట్టుకుని ఒక చోట పెట్టుకోవచ్చు అంటే, మేము ఫారెన్ కాదు ఇండియా కూడా ఫేమస్ చేస్తాం. ఫస్ట్ థింగ్, ఇలాంటి వాళ్ళు తయారవటం బట్టే యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ క్రింజ్ ఎక్కువైపోయి జనాలు వాళ్ళనే లైక్ చేసి వాళ్ళనే ఇది చేస్తున్నారు. జై ఇండియా, జై గాంధీ తాత, జై జవహర్లాల్ నాయుడు. జవహర్లాల్ నెహ్రూకి జవహర్లాల్ నాయుడు. మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? మన జై ఇండియా అన్నావు కదా, ఇప్పుడు ప్రెసెంట్ మన సీఎం ఎవరు? నరేంద్ర మోడీ. సీఎం నరేంద్ర మోడీ ఏంట్రా? రేవంత్ రెడ్డి గారు ఏం అదే చేస్తారు? కదా, తెలంగాణ సీఎం అడుగుతుంటే అది ఏంట్రా? వాడు ఏం చెప్తున్నాడు రా? టీఎం అంటే సీఎం అంట, సీఎం కూడా కాదు, టీఎం. రేవంత్ రెడ్డి, సారీ రేవంత్ రెడ్డి. తెలంగాణ టీఎం అని అడుగు. తప్ప అవదే ఇప్పుడు, ఎందుకంటే ఆమె చక్కగా అడగలేదు. తెలంగాణ టీఎం రేవంత్ రెడ్డి. ఓకే, ఆంధ్ర సీఎం ఎవరు? ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్. ఏమిటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయాడా? మనకే తెలీదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. సారీ చంద్రబాబు నాయుడు. అరే మనోడికి నచ్చే ఉందా? నచ్చుంది. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఓకే, గాడు. చంద్రబాబు నాయుడు గాడు. నాయుడు గాడు. గాడు ఏంట్రా? ఆడి కరేరే వాడు నెత్తిన గారు అంటారు. ఓకే రైట్. యా గాడు. గారు. గాడు మనకు కొంచెం కొన్ని వర్డ్స్ రావు. ట్రై చేయి. గాడు. గారు. గాడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది. అరే అలా అలా ఎక్కిరి కుడుతురా. అరే అలా ఎక్కించడం గురించి కాదురా, మనోడు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. ఎవరికైనా కొన్ని పదాల వరకు తిరగవు, మనోడికి అన్ని పదాలు తిరగట్లేదు. కానీ కొద్దిగా నవ్వుకోవడానికి మంచి ఎంజాయ్మెంట్ ఉంది. ఆగస్ట్ 15 ఏమొచ్చింది? ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఐ డోంట్ నో అబౌట్ రిపబ్లిక్ డే మీనింగ్. అసలు ఏంటి అసలు ఈ వీడియో అంటే వీడియో ఏంటి అసలు? మోడల్ మోడల్ అది నీకు తెలీదా? తెలీదు. మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్. స్కూల్ పోయినావా? పోయినా. ఏం నేర్చుకున్నావు స్కూల్? స్కూల్లో అసలు స్కూల్కి పోకపోతుండే. పోతే వాడు ఇట్లా ఎందుకు ఉంటాడు రా? స్కూల్కి పోలేదు కాబట్టి వాడు ఇట్లా తయారయ్యాడు. ఆ స్కూల్కి పోయినా కానీ స్కూల్కి పోకపోతుండే. పోయినా ఏంటి పోకపోతుండే ఏంటి అంటే దాని మీనింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రకారంగా వీడు వెళ్ళాడు. వీడి మటుకి స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి బయట
వచ్చాడు అందుకని హిట్ అయిపోయాడు. బంక్ కొట్టేవాళ్ళం మేము. స్కూల్ స్కూల్ కి పోయినావు కానీ స్కూల్ కి పోకపోతుండే ఆ. ఏడికి పోతుండే స్కూల్లో ఇంట్లోకి బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కానా మమ్మీ కానా 1000 లేపేస్తుండే. లేపేస్తున్నాడంటరా 1000 అమ్మ దగ్గర నాన్న దగ్గర 2000 అంటే రోజు 2000 అంటే నెలకు ఒక 60,000. అబ్బో దిక్కుతున్నాడు దాటేసి వెళ్ళిపోతున్నాడు మామ. క్రాస్ చేయాలి మామ. అమ్మో అయిపోతుంటివి ఏడబెట్టేటోళ్ళు డబ్బులు వాళ్ళు డాడీ వాళ్ళు జోబులో పెట్టుకొని మా డాడీ మందాయి అనుకుంటాడు. ఆ, ఇక మెల్ల లేపేస్తుండే. మెల్ల లేపేసి బ్యాగ్ లో సివిల్ డ్రెస్ వేసుకుంటుండే. ఇక ఫ్రెండ్స్ అందరం పోయి మామ అప్పుడు ఫస్ట్ టైం బీర్ తాగడం. ఇక స్కూల్లోనే? బీర్లు ఏ క్లాస్ లో? అవుట్ అయిపోయినాం 4th క్లాస్ లో. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే 4వ క్లాస్ లో బీర్ తాగట్టు వింటరా. కలికాలం అంటే ఇదే మరి. ఏం జరుగుతుందిరా? అరే వాడైనా ఎట్లా చెప్తున్నాడు వాళ్ళు ఒరే, ఇంట్లో 4వ వీడియో క్లాస్ లో జరిగింది వాడికి ఎలా గుర్తుంది? ఫోర్త్ మా క్లాస్ తాత లో బీర్ చచ్చిపోయి- తాగినావా? అప్పుడు మా తాత చచ్చిపోయింది ఆ బాధలా. తాతయ్య చనిపోతే బాధలో తాగాడంటరా బీరు. అరే ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్ది ఇంకెన్ని బయటపడతాయో నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు బంక్ కొట్టి ఎప్పుడు బయటకు వెళ్తావు చేసావా? మా మమ్మీ లేదు సింపుల్ ఒకటే చేస్తుంది, కరెంట్ పెట్టిద్ది ఒంటికి. మా మమ్మీ చాలా మంచిది. ఎందుకంటే పోయిన వీడియోలు వేసుకుందా ఆంటీ, అందుకని చెప్పి ఇప్పుడు మధ్య పడుతున్నాడు. లేదు జోకులు చేయకు నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది? వాడు తాగాలనిపించింది కాబట్టి ఆయన చనిపోయాడు. అది మేడం. ఏ లే, మా తాతనే చచ్చిపోయాడు మేడం. మా తాత అప్పుడు ప్రాబ్లం లో ఉండే. ఏ ప్రాబ్లం? ఆల్కహాల్ తాగి తాగి కొంచెం fix ఆల్కహాల్ అయిపోయింది. తాగి మీ తాత చచ్చిపోయిండు, ఆయన చచ్చిపోయిండా నువ్వు ఆల్కహాల్ తాగి అయినా సిగ్గాడు రాలేదురా, వాళ్ళ తాత చనిపోయిందే మందాగి. అయినా కానీ నేను కూడా మందాగాలని వాడు ఎట్ట అనుకుంటున్నాడు అసలు. తాగి చచ్చిపోయారు మా తాత. అందుకే ఆ బాధలో నేను కూడా తాగేసాట. సరే ఆ మెడల్ ఏంటి అవి? ఏంటిది? ఇది స్కెలిటన్ ఇవి ఉంటాయి చూసావా పొర్రలు అలాంటి. కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు. కాశీలో బాబా వాళ్ళు వేసిరా? ఎందుకు వేసిరు ఇది అది? ఆడు కాశీకి వెళ్ళాడు ఏం వెళ్ళాడు, అది ఆడ కొన్నాడు. దాని గురించి ఇప్పుడు సొల్లే మన జాతరలో 10 గ్రౌండ్ అంటే జాతరలో కూడా అవసరం రోడ్డు మీద అమ్ముతారు. అవి కొనుక్కొని ఇప్పుడు కాశీ వండుకొని ముచ్చట. ఇది ఒక్కొక్క ముఖం అంటే కాతి బాబా వాళ్ళ గురించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది. ఇది వాళ్ళకి స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం ఇస్తారంటరా. వాడు కాశీలో స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం బాబాలు ఇచ్చారంట వీడికి అది వేసుకోవడానికి. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఒక్కొక్క ముఖం ఒక్కొక్కరిది అన్నావు కదా, నువ్వు మళ్ళా క్వశ్చన్ స్కిప్ చేయొద్దు. ఈ ముఖం ఎవరిది? అయ్యా ఎన్ని ముఖాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా మొత్తం? పెళ్లి పనికి పెద్ద మాట అందరు నా జాన్లే. సరే నా జాన్లే అంటే ఆ మొహాలందరూ ఇప్పుడు వాడు చెప్పడానికి వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. మధ్యలో ఒక అరిపాలి సార్ ఏమవుతుంది అది ఏదో ఇంక ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు కుర్రోడు. అంతేనా? మంపు అడిగిన క్వశ్చన్ కి అడిగిన ఆన్సర్ అసలు ఇవ్వట్లేదు. ఇవ్వట్లా. ఇప్పుడు అది చూద్దాం ఏం చెప్తాడు. ఇది ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖం అని నువ్వే అన్నావు కదా. ఈ ముఖం ఎవరిది అని అడిగిన. సరే, ఒకటే నేను అడిగిన. చెప్తా. ఆ, నువ్వు అడిగినందుకు చెప్తా. చెప్పు. చెప్పు, నువ్వు అదే చెప్పాలి. ఇందా నుండి వెయిట్ చేస్తున్నావు. ఏదో 2 నిమిషాలు అయింది వీడియోలో నుండి. నేను చాలాసేపు ఏ మొహం చెప్తారా? అయ్యో మేరా సరే, నా జాన్లవి నా ఫ్యామిలీవి నా రిలేటివ్ది. సరిపోయింది. కాదు ఇదేంటిదో తెలుసా నీకు? ఇదేంటిదో తెలుసా? ఇదేంటిదో వాడికి తెలుసా? తెలియదు రా రే, వాడికి తెలియకుండా వేసుకొని వాడు ఇంత సోకున్నాడు రా రే. ఇది ఒక్కొక్కరి ముఖం అన్నావు కదా, ఇది బతుకున్నాక ఉంటుందా చచ్చిపోయినాక ఉంటుందా? చచ్చిపోయినాక ఉంటుంది. చచ్చిపోయినాక ఉంటుందా? అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ నీ ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయారా? చచ్చిపోయారు. నాకు తెలిసి చచ్చిపోయారు ఇప్పుడు అయితే. లేకపోతే వాడు అది వేసుకొని మళ్ళీ అందరి మొహాలను ఎందుకు చెప్పుకుంటాడు ఇప్పుడు. కింద నుంచి ఆ హెయిర్ స్టైల్ నచ్చింది. అలా వేయించుకున్నావు కూడా అయితే. నెక్స్ట్ వీడియోలో రోషన్ మోడల్ అంటారు అప్పుడు. కింద కామెంట్ లో పెట్టండి. ఒకవేళ అందరు కామెంట్స్ లో మాకు హెయిర్ స్టైల్ కావాలి అంటే కనుక నేను కూడా ఆ హెయిర్ స్టైల్ చేసుకుని వస్తాను. సరిపోయింది. అప్పుడు అందరు రోషన్ మోడల్ అంటారు. అప్పుడు సరిపోయింది. రోలింగ్ స్టైల్ వస్తుంది బాబు విత్ న్యూ స్టైల్. అదేంటిది చెయ్యి? అదేంటిది? ఇది వెంటనే వచ్చిపోతాది బాయ్, కానీ ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం రక్తం అయిపోతావా అంటున్నా. ఈ షో అసలు ఆమె ఏం అడిగింది, వీడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు అసలు నాకు తెలియాలి ఉన్నది ఏంటి ఏంటి అని అడిగితే వాడు కొట్టి చంపేస్తా అంటాడు. ఏంటి ఉట్టిగా పెట్టలేదు వీడికి పేరు సైకో అని చెప్పి. కరెక్ట్ గా పెట్టారు వీడికి సైకో అని దానికి పేరు. రక్తం అయిపోతా అంటున్నా. బడా బొరాన్ అంటున్నా. ఓకే. బొరాన్. అది కొడితే ఏమైతుంది? అసలు అది ఏంటి తేడాకున్నావు? ఇది కాతిలో కొన్నా బాయ్. ఒరే ఈడు కాశీ గోలని పాడు ఏరా, ప్రతిది కాశీ కాశీ అంటాడేరా. ఇంకోటికి ఇంకో పేరు రావట్లేదు. అడిగింది ఒక్క చోటికి అనుకుంటున్నాను. ఇది ఒక్కొక్కంది
ఒక్కొక్క మంత్రం ఇట్లుంటది అర్థమవుతుందా కానీ మనం దీంతో కొడితే వానికి ఆ మంత్రం తాకుతుందని అక్కడ ఇన్న పేడు ఇప్పటిదాకా మనం కొట్టిన ఆహా, ఒక్క నిమిషం. ఇప్పుడు అది ఇట్లా పెట్టి ఇట్లా నేను కొడితే దాని మీద ఉన్న మంత్రాలు నీకు తాకిన చచ్చిపోతావు. నాకు తాగేసుకుంటాం. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అది లోపల దిగి రక్తం రక్తం మొత్తం మొత్తం మనం అయిపోయి మనం ఆ మంత్రం మన రక్తంలో కలిసిపోయి మనం చచ్చిపోతాం. ఏం చెప్పావురా మొత్తం మందికి మొన్న పోయి ఒక పెట్టేసినాం అంటున్నా ఇంటికాన్నే ఏం కాయలు పెట్టినావు? అంటున్నా ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది. యాంకర్ మంచి ఫ్లోలో ఉంది మీరు. ఇవన్నీ వేస్ట్. ఇంకా అది మన సైకో సోను మోడల్ కథ. ఓ 2 నిమిషాలు మనకు సైకి ఎక్కించాడు కదా బాబు. మనకే కాదు యాంకర్కి ఇంకా దారుణంగా సైకి ఎక్కిచ్చాడు వాడు. సో ఇంకా ఈ వీడియో అంతే మావా. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.